హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే కేక్ రెడీ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో కేక్. చాలా చక్కగా కుదిరిందండి. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఒక కప్పు షుగరు, ఒక కప్పు గోధుమ పిండి. షుగర్ని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. తర్వాత గోధుమ పిండి కూడా ఒక కప్పు తీసుకొని రెండింటిని కలిపి పౌడర్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మేమైతే గోధుమ పిండి వాడతామండి, మైదా పిండి వాడము. ఆయిల్ కొంచెం, గీ కొంచెం వేసుకోవాలండి. రిఫైండ్ ఆయిలే వాడాలండి కేక్కి. గానుగు నూనె కానీ స్మెల్ వచ్చే ఆయిల్స్ వాడకూడదు. 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వీటినన్నిటిని కలిపి మిక్స్ చేయాలండి. చూడండి ఎలా బ్లెండ్ అవుతుందో. చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా. తర్వాత ఎసెన్స్ వేసుకోవాలండి. మేమైతే పిస్తా ఎసెన్స్ వేసుకున్నాము. వెనిలా ఎసెన్స్ మీకు నచ్చింది వేసుకోవచ్చు. కేక్ ట్రేలో బటర్ పేపర్ వేసుకొని మన మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలండి. బటర్ పేపర్ లేని వాళ్ళు గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని రెడీ చేసుకోవాలండి. ఇలా అయితే ట్యాప్ చేయాలి. ఒకసారి స్పూన్తో మొత్తం మిక్స్ చేసి కలుపుతున్నా చూడండి. సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ చేసి పెట్టవచ్చు. బేక్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే అండి. తర్వాత మిశ్రమాన్ని అంతటిని ఒకసారి ట్యాప్ చేసి, మేమైతే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తానండి. ఎయిర్ ఫ్రైయర్ అందరికీ ఉండదు కదా, అందుకే ఒక పెద్ద గిన్నె పెట్టి ఆ గిన్నెలో స్టాండ్ పెట్టి కేక్ని అయితే రెడీ చేస్తున్నాను చూడండి. మీకు చూపించడానికి టూత్ పిక్ తోటి అయితే చూపించాను చూడండి. అయిపోయింది. కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చిందండి. చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.